నేను అవుట్డోర్లో వీడియోస్ ఎందుకు తీయలేదంటే కొంచెం సిగ్గేస్తుంది. అందు గురించి అవుట్డోర్లో వీడియోస్ అయితే తీయలేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈ రోజు ఏమన్నా నాకు చాలా స్పెషల్. ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఏమన్నా మా ఊరి నుంచి హైదరాబాద్ అయితే వెళ్తున్నాను. అది కూడా సోలోగానా. మీరు అనొచ్చు, బ్రో సోలోకి వెళ్ళడంలో పెద్దదేముంది కానీ నేను నార్మల్గా మా విలేజ్లోని సరదాగా తిరిగిదామన్నా సరే వెనకాల మా ఫ్రెండ్స్ లేకుండా నేనైతే బయటికి రాను ఇంట్లోంచి. అలాంటిది ఫస్ట్ టైం నేను ఏమన్నా హైదరాబాద్ అయితే వెళ్తున్నాను ఒక్కనే. మరి ఈ ట్రిప్ అంటే ఎలా ఉంటుంది ఏంటనేది మొత్తం ఉంటుంది ఈ వీడియోని అనేది చూడండి. ఫస్ట్ టైం కదా, నా యొక్క ఈ జర్నీ ఎలా జరిగింది అనేది కూడా నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇప్పుడు కూడా నేను కెమెరా ముందు ఎలా మాట్లాడుతున్నాను కానీ లోపల చాలా టెన్షన్ ఉంది. ఈ జర్నీ అంటే ఎలా జరిగేది ఏంటనేది. అవునంటే నేను ఏమైనా హైదరాబాద్ ఎందుకు వెళ్తాను నేను చెప్పలేదు కదా. రేపు ఏమైనా ఒక వర్క్షాప్ అయితే ఉంది, అది కూడా కంటెంట్ క్రియేషన్ గురించి. అందు గురించి ఆ వర్క్షాప్కి అటెండ్ అవుతాం కదా. అలాగని నేనైతే హైదరాబాద్ అయితే వెళ్తున్నాను. జర్నీ అయితే స్టార్ట్ అయింది. మా ఫ్రెండ్స్ ఏమో అనకాపల్లి బస్సు వరకు డ్రాప్ చేయడానికి అయితే వస్తున్నారు. మధ్యలో కేజీలు రాయడం జరుగుతుంది, జాగ్రత్తగా ఉండాలి. మధ్యలోని కేజీలు రాస్తున్నారంట. ఆల్రెడీ మా వాడు ఇప్పుడు వెనకాల వెళ్ళి వచ్చాడు. ట్రిపుల్ రైడ్ ఏదో నువ్వు రమ్మని తీసుకెళ్తున్నా, వచ్చినందుకు నీకు ఎంత కేజీ రాసేస్తారని చెప్తుండు. నోరిప్తే పాపం అంతా. మళ్ళీ లంచం వీడికి, వీడు ఇప్పుడు నా డ్రాప్ చేయడానికి వచ్చినందుకు వీడికి మళ్ళీ ఏదో లంచం పెట్టాలి. అలా తేరా అండి వీడు. లొకేషన్కి అయితే వచ్చాం. బస్సు వస్తాక ఎక్కి వెళ్ళిపోవడమే. బ్యాగ్ దగ్గర తాగి ఫుడ్ తీసుకున్నాం తిన్నందుకు. ఏరా నర్సింగ్ నెంబర్ కొట్టింది. నెంబర్ కొట్టి హైదరాబాద్ అయితే వచ్చేసాం. నైట్ అంతా బస్సులో బాగానే జరిగింది. నైట్ వీడియో తీద్దాం అనుకున్నాను, బట్ ఇక కొంచెం భయం వేసి తీయలేదు బస్సు నుండి వీడియో. నేను ఇప్పుడు ఇలా హైదరాబాద్ రీచ్ అయ్యాం. టైం ఏమన్నా ఇప్పుడు 8:30 అవుతుంది. ఇప్పుడే ఓవర్ బుక్ చేశాను. ఇక్కడ నుంచి మేము అనుకున్న లొకేషన్కి వెళ్ళి అక్కడ రూమ్ తీసుకుని స్టే చేయాలి. స్టే చేయడానికి తీసుకున్న రూమ్ అయితే ఇదే. రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అయిపోయాను. ఎందుకు ఇంకా వచ్చిన వీడియో తీద్దాం అనుకున్నాను. టైట్ అయిపోయాక వీడియో తీయలేదు. ఫ్రెష్ అయిపోయాను. ఇప్పుడు డైరెక్ట్గా మీటింగ్కి అయితే స్టార్ట్ అవుతున్నా. ఇక మిగతాదంతా మీటింగ్కి వెళ్తూ మాట్లాడుకుందాం. నేను అవుట్డోర్లో వీడియోస్ ఎందుకు తీయలేదంటే కొంచెం సిగ్గేస్తుంది. అందు గురించి అవుట్డోర్లో వీడియోస్ అయితే తీయలేదు. ప్రజెంట్ లొకేషన్కి అయితే ఇచ్చాను. లొకేషన్ అంటే మొత్తానికి చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ ఉంటే లైఫ్ మారుతుందని కూడా ఓపు వస్తుంది. క్లాస్ కోసం మొత్తం అంతా రెడీ చేశారు సెటప్. ఇప్పుడు మనం ఇంట్రడ్యూస్ చేసుకోవడం ఓన్లీ 3 థింగ్స్ చేసుకుంటున్నాము బికాజ్ ఇన్ ద ఎండ్ ఎవ్రీబడీ ఇస్ లింక్డ్ టు టెస్టిమోనియల్స్. సో మీ 3 థింగ్స్ ఇంట్రడ్యూస్ చేయాలి విత్ యువర్ నేమ్, పేజ్ అండ్ ఎక్కడ నుంచి వచ్చారు. ఈ 3 థింగ్స్ చెప్పండి, క్విక్గా చెప్పండి. ఓకే, డోంట్ వెయిట్. ఇక్కడ ఉన్న కంటెంట్ క్రియేటర్లందరికీ ముందుగా హాయ్. నా పేరేమో దొరబాబు. నా లొకేషన్ వచ్చేసరికి అనకాపల్లి. నా కంటెంట్ ఏమో డైలీ వ్లాగ్స్. అలాగే ఇంత మంచి చక్కటి అవకాశం ఇచ్చిన మేడం గారికి హార్ట్ఫుల్ వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్. కంటెంట్ క్రియేషన్ క్లాస్లోకి అయితే వచ్చాం. ఎక్సలెంట్గా ఉంది. ఇదిగో కొత్తగా పరిచయం అందరూ బ్రదర్లు అండి. మా వాడు బాగా అంతే, నాకు బాగాలంటే బాగా ఇష్టం అంట. అందరికీ బిస్కెట్ కూడా స్పాన్సర్ చేసాడు ఇక్కడ. అంటే నాకు పెళ్ళి అయిపోయింది. ఇంకా ఎవరు కూడా దయచేసి నన్ను ట్రై చేయకండి. 2 పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పటికే మెయింటైన్ చేయడం చాలా కష్టమైపోతుంది. మేము ఉన్న బిల్డింగ్ నుంచి లొకేషన్ అయితే ఒకసారి చూపిస్తే చూడండి. మేము ఉన్న బిల్డింగ్ నుంచి కనిపిస్తున్న లొకేషన్ ఇది. సో ఈరోజు మెయిన్ ఇంటెన్షన్ వచ్చేసి మీరు ఫస్ట్ సోషలైజ్ కానీ కొంచెం ఎంతో కొంత ఇన్సైట్ తీసుకెళ్తారని. అండ్ మీకు ఆల్రెడీ చెప్పారనే క్లాస్లో మీరు ఎప్పుడైనా సరే మీ ప్లేస్లో మీరు ఉంటే ఎప్పటికీ గ్రో కాలేరు. మీరు వేరే ప్లేసెస్కి రావాలి. చాలామంది వేరే వేరే ప్లేసెస్ నుంచి వెళ్ళిపోతారు. అవునా? అవునన్నా. వీడికి వచ్చే ప్రాసెస్ హైదరాబాద్ ఎట్లా చూసిరా? చూసాం. దుబాయ్ లాగా అనిపిస్తుంది. అవునా? నిజమా? ట్రూ అన్న. కూడా కూర్చొని చూస్తే ఇప్పుడు ఆ విండోస్లో ఇప్పుడు బిల్డింగ్స్ ఎంత పెద్ద పెద్ద. ఇట్లాంటి ప్లేస్లోకి వచ్చినప్పుడు ఎట్లా అనిపిస్తుంది మైండ్ సెట్? ఆఫ్లైన్ క్లాస్కి వచ్చినందుకు గిఫ్ట్లు అయితే ఇచ్చారు. ఇవి ఇంటికి వెళ్ళిన తర్వాత ఓపెన్ చేసినప్పుడు చూద్దాం. ప్రజెంట్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఎక్కడో అక్కడ ఇంకా వెళ్ళిపోవడమే మ్యాక్సిమం. నాకు తెలిసింది అనుకుంటాను. ఇంకా మీటింగ్ అయితే అయిపోయింది. ఒకవేళ ఇక్కడ ఏమన్నా ఉంటే చూద్దాం. సక్సెస్ఫుల్గా కంటెంట్ క్రియేటర్స్కి నిర్వహించిన మీటింగ్ అయితే అయిపోయింది. అందరం ఇప్పుడు ఎవరి ప్లేసులకు వాళ్ళు వెళ్ళిపోతున్నాం. అంటే ఆల్మోస్ట్ ఇంకా చాలామంది వచ్చారు, వాళ్ళు వెళ్ళిపోయారు. బట్ మేము అలా సార్ దగ్గర నుండి స్లోగా వెళ్తున్నాం. మళ్ళీ గడిస్తాం. నెక్స్ట్ అయితే మాత్రం చాలా పెద్ద మీటప్ ఉంది. అందరికీ బాయ్ బాయ్.
ఈరోజు వ్లాగ్ ఇంక ఇంతే.